వద్దా ఉంది బాబాయ్. ఇది ఇటు వచ్చింది, ఇది మెయిన్ ర్యాకెట్, మ్యాచెస్కి టోర్నమెంట్స్కి ఆడేది. ఇది నార్మల్ అందరూ వాడేది. ఎల్ఎల్ఎల్ ఆయన ఫోకస్ ఎక్కడ పెట్టావు అన్న కెమెరా, ఎవరి దాంట్లో పెట్టావు? హాల్లో ఉంది ఏంటి ఇది? హాల్లో ఉంది, రికార్డ్ అవుతుంది. ఎంజాయ్ చూస్తున్నా అలా చూస్తావు ఇట్లా ఏముందో అని పేరెంట్ హాయ్ చెప్పు ఫస్ట్. వైజల్ సార్ వేసుకోలేదు అవుతున్నాం. బాగుంది ఎక్కడ ఇదే సైనిక్పురి బాగుంది, నైస్ రా. చూడేమన్నా షూస్ ఉంటాయి, షటిల్ కాక్, ఇది మ్యాచ్కి వాడే బ్యాట్, ఇది నార్మల్ బ్యాట్. స్మాష్ చేశారా అంటే గేమ్ని బట్టి అంత ఈజీ గోయింగ్ ఉందంటే ఓకే. ఇది కోపం వస్తే ఎరకొట్టే బ్యాట్ అది. సో అలా ఉంటే ఒక్కోటి ఒక రకంగా ఉంటే పాపం అదేంటి ఏమాడితే కబడ్డీ ఆడుతున్నారా? నైస్ రా, మీ పనే బాగుంది. మీకు గ్యాంగ్కి ఏమైనా పేరు పెట్టుకున్నారా? టీమ్ పెట్టుకోవాల్సింది, టీమ్స్ కన్యారాసి. హాయ్ వస్తారా? దా నువ్వు కూడా రా, దా వ్లాగ్లో వస్తా. వ్లాగ్లో హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. కెమెరా ఎక్కడ? హాయ్ ఇల్లు వాడు రైడ్కి లేడు పాపం రా వాడు. బాయ్ బాయ్. ఇచ్చారు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. హాయ్ గైస్, హీఈస్ కొత్త ఎంట్రీ మన ఛానల్లోకి కొత్త ఎంట్రీ. హీఈస్ శ్రీకర్ అన్న, అవర్ బిలవర్డ్ డియర్ మోస్ట్ క్లోజ్. ఇంకా మీ గురించి అయినా 2-3 ముక్కలు చెప్తే. సో అదనమాట మా కాలేజ్ స్కూల్ అన్నీ అన్నతోనే వెళ్ళొచ్చామన్నమాట. సో ఈరోజు మనం ఉన్న ప్లేస్ అంటే కొత్తగా కనబడుతుంది. ఎప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇంట్లో లేంటే రోడ్డు మీద తీసాను. కొత్తగా ఏంటి పార్క్లో తుప్పాలు ఏంటి పార్క్ ఓకే. కానీ బాగుందన్న పార్క్, ఇట్స్ గుడ్. సో అలా ఐ బంప్డ్ ఇన్ టు దిస్ గై. సో ఐ థాట్ వై నాట్ కూర్చోబెట్టి కొంచెం మాట్లాడదామని చెప్పేసి. ఓకే అన్న, వెరీ వెరీ గుడ్ గై దిస్ గై. ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువ. సో ఒక 2-3 days నుంచి అన్న మనం అనుకుంటుంది లైక్ ఏం చేద్దాం అని. ఈజ్ ఆల్సో ఇంటూ లైక్ యూట్యూబ్ అనమాట, కాంటెంట్ క్రియేటర్ అనమాట, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. అంత పెద్ద కాకుండా ఏదో అలా అప్పుడప్పుడు వి మేక్ కాంటెంట్. హీ డస్ యూట్యూబ్, ఈజ్ సింగ్స్ అండ్ హీ డస్ ఎవ్రీథింగ్ గ్రేట్. మంచి టాలెంట్ ఉన్న పర్సన్, మంచి టాలెంట్ ఉంది అన్నలో. రివ్యూలు ఇస్తాడు అన్న, ఐమాక్స్ ముందు రివ్యూలు. సో మంచి కంటెంట్ ఉంటుంది అన్న దగ్గర. సో ఐ థాట్ ఎలాగో కలిసాం కదా వ్లాగ్ చేస్తే అయిపోతుంది అని చెప్పేసి చెప్పను. ఏం చేద్దాం మనం కొత్తగా ఈరోజు చెప్పు. కొత్తగా ఏం చేసేయాలి లేదు, ఏదో అనుకుంటా కదా చెప్పు, పర్లేదు. అంటే బేసిక్లీ ఎప్పుడన్నా సరే కాంటెంట్ అన్నది ఫస్ట్ మనకు నచ్చింది మనం చేయాలి. అది ఆటోమేటిక్ కాంటెంట్ అయ్యింది అంటే ఓకే పెడతాం, లేదు అంటే లేదు, వర్కౌట్ అయితే పెడతాం, లేకపోతే లేదు. అది ఫస్ట్ తంపులు అది అక్కడ. కాంటెంట్ అంటే కొత్తగా ఏదో ఇచ్చేయాలి. రీసెంట్గా ఇలా మూవీ రివ్యూస్ అన్ని చూస్తాను, పూల్చక్క అన్న యూట్యూబర్ అంటారు. అయితే ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూస్తుండ్రు అని చెప్పేసి ఒక సినిమా ఉంది. అయితే దానికి ఇంకా సినిమా రిలీజ్ అవ్వక ముందు రోజు అనుకుంటా పూల్చక్క ఇంటర్వ్యూ వచ్చింది. వాళ్ళు కూడా ఏంటంటే సడన్గా పూల్చక్క ఎలా చూస్తా ఇంట్లో ఇండోర్లో ఏదో లైటింగ్ పెట్టి చూస్తా, సడన్గా పార్క్లో ఓపెన్ అయ్యేసరికి ఏంటి సడన్గా ఏంటి కొత్తగా చేస్తున్నారు అనుకున్నా. సడన్గా ఇలా పార్క్ వైపు చూడగానే నాకు కూడా అలాంటి వైబ్స్ వచ్చాయి అనమాట. ఏదో రివ్యూ తీసుకో, అటు చూస్తే ఇదిగో ఉంది, ఇటు చూస్తేనేమో కాముగా ఉంది. ఏంటన్నా ఇది అసలే నిండు చంద్రుడు.
ఉంటుంది చూడండి. నిండు చంద్రుడు ఒకవైపు ఓకే ఓకే ఒకవైపే ఒకవైపే చూడ, ఇంకోవైపు ఏం లేదు ఇక్కడ. అమ్మా చెప్పన్నా, ఈరోజు కొత్తగా నీ నీ క్రియేటివిటీలోంచి తవ్వి తీసి ఏదో ఒకటి చేద్దాం అనుకుంటావు కదా, ఏంటది చెప్పారు? అంటే అంత తవ్వి తీసే కంటే ఏమంటారు, ఆన్ స్పాట్ ఇంప్రాంప్ట్గా చేసే కాంటెంట్ ఒకసారి క్లిక్ అవుతుంది. ఓకే, సో టిప్స్ ఇస్తున్నాడు అన్న యూట్యూబ్కి. అదే 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 నేను ఏదో ఒక ఏమంటారు 10 million ఒక డైమండ్ బటన్ ఇంట్లో పెట్టుకొని వచ్చాను. ఉంది కదా అన్న, మన పిక్చర్ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాం. ఈ మెల్లిగా ఫోటోషాప్ నేర్చుకుంటే కొలాబ్ అని పెట్టి పోస్ట్ కూడా చేస్తాను. చెప్పు, ఏం చేద్దామంటావు? కంటెంట్ వస్తే కెమెరా యాక్చువల్లీ ఆల్మోస్ట్ 14 days 15 days అయిపోయింది అన్న ఇంకో వ్లాగ్ పెట్టి. సో నేను అనుకున్నాను ఫస్ట్ 10 daysకి ఒకసారి పెడదాము ఒక్కొక్క వ్లాగ్, దాన్ని బట్టి చూద్దాంలే, ఇఫ్ ఇట్ వర్కౌట్స్ విల్ డూ మోర్, లేదంటే లేదు అని. 10 days to 15 days పెట్టాం వ్లాగ్ కాదు. అంటే యాక్చువల్ ముహూర్తాలు చూసి ప్రాపర్గా లేదా పౌర్ణమికి ఒకసారి అలా అలా పెట్టుకుందాం పోనీ. ఏదో దెయ్యం పట్టినట్టు అమావాస్యకి ఒకసారి పౌర్ణమికి ఒకసారి వ్లాగులు చేస్తున్నావు, చేతబడి చేస్తున్నావు, ఎవరికి అర్థం కాదు. అవునా, అదే అనుకుంటారు. ఇప్పుడు అటు నడిచే వాళ్ళకి సడన్గా వెనక నుంచి నడుచుకుంటూ వెళ్తారు చూడు, ఎవరు బాబా. కానీ ఆఫ్టర్ లాంగ్ టైం నాకు తెలిసి కాలేజ్ అయిపోయిన తర్వాత ఇదేనా కలవడం మధ్యలో? మధ్యలో ఒకసారి గ్రాడ్యుయేషన్ అప్పుడు కలిసాం. ఏంటన్నా సడన్గా సైలెంట్ అయిపోయింది? అక్కడ ఏదో పెట్టుకున్నది అదే చూస్తున్నాను. మనం కొన్ని ఇన్వాల్వ్ అవ్వడం మంచిదల్లా. వద్దు సడన్గా కెమెరా పట్టుకుని పరిగెడతాను. రేపు పొద్దు నుంచి రమ్మంటారు లాఫింగ్ క్లబ్లోకి, ఎంత అవుతున్నాగా బాబు, బాగా నవ్వుతున్నారు అమ్మా, రేపు పొద్దున వచ్చేయండి క్లబ్లోకి. బాబా శంకరాభరణం, శంకర శాస్త్రి గారు ఆ పాట అంటే ఆయన ముందే నువ్వు బావిలో తెచ్చుకోవాలి. బాగానే పడుతున్నారు కొంచెం శృతి అంటే కొంచెం ఆ ఏజ్ 60 పైన పడ్డాయి కదా, కానీ ఆ ఏజ్కి బాగానే. కానీ గుడ్ అన్న కమ్యూనిటీ అందరూ కలిసి ఇలా ఓల్డ్ పీపుల్ కమ్యూనిటీ బిల్డింగ్ నైస్ ఉండాలి, ఇలాంటివి కూడా ఉండాలి, లేకపోతే ఇలా కాపీరైట్ వేస్తారు. వద్దు అట్లే ఏదేంటంటే 3-4 లాగలు దాంట్లో మళ్ళీ స్ట్రైక్ పడింది అనుకో. నీకు చెప్పలేదు యాక్చువల్లీ ఇది ఒకసారి ఏంటంటే యూట్యూబ్ ఇంకా నేను అనుకోలేదు ఏది. యాక్చువల్లీ కాలేజ్లో రూడో టైం అనమాట, రూడో నాకు ఈవెంట్ ఉంది. అయితే ఆ టైంలో ఇలా అందరికి మెమరీస్ అని చెప్పేసి ఒక యూట్యూబ్ వీడియో చేసి తనకి హ్యాపీ డే సాంగ్ పెట్టి పెట్టేసా. నాకు తెలియదు, ఫస్ట్ వీడియో స్ట్రైక్. అయితే నాకు తెలియదు ఏం చేయాలో, దాని తర్వాత రాశాడు ఏదో ఇలా సాంగ్ తీసి అది ఇది అంటే వెంటనే ప్రైవేట్ చేస్తాను నేను, ఏం చేయాలో తెలియక వెంటనే ప్రైవేట్ చేస్తాను. అయితే సెకండ్ దాంట్లో సెకండ్ వ్లాగ్ అనమాట, ఐ మీన్ సెకండ్ వ్లాగ్ కాదు కానీ సెకండ్ వీడియో. అప్పుడేంటి సరే ఫస్ట్ టైం ఏదో ట్రై చేశాను, దట్ మహారాష్ట్ర ట్రిప్కి వెళ్తే లోగట్ ఫోటో అది పెడితే దానికన్నా ముందు బ్లాగ్ ఏదో అయితే రాయల్టీ ఫ్రీ మ్యూజికే పెట్టా. అదేంటే విఎన్లో ఉంది మ్యూజిక్ అని పెడితే స్ట్రైక్ పడింది, రెండో స్ట్రైక్. ఏమన్నాడు, యూఆర్ యూజింగ్ అవర్ మ్యూజిక్ అది ఇది అంటే నేను మళ్ళీ మెయిల్ రాసా. అంటే అప్పటికి కొంచెం మెచ్యూరిటీ వచ్చింది, పెద్ద పని చేయడం. అదే రెండో హోటలే. అయితే అప్పుడు చూసి రాసా వాడికి, దిస్ ఇస్ ఎ రాయల్టీ ఫ్రీ మ్యూజిక్, ఇలా విఎన్ దాంట్లో కాంటాక్ట్ చెక్ చేసుకో అని చెప్పి అటాచ్ చేసి పంపించా. వాడు ఓకే ఓకే గుడ్ అని చెప్పి తీస్తాడు స్ట్రైక్. అలా పెట్టిన 2 వీడియోలకే స్టార్టింగ్లో స్ట్రైక్ అంటే ఇప్పటికి కొంచెం ఎదుగుంటాం కదా, స్పెషల్ అన్నమాట. అంతే కానీ ఇట్స్ యాక్చువల్లీ గుడ్ థింగ్ అన్న, దర్ సింగింగ్ దర్ హార్ట్స్ అవుట్. తెలియదు మరి, అలాగే చూసారు అనుకో పట్టుకుని వచ్చి మరి కొడతారు. చుక్కల్లోకి ఎక్కినాడు
నెక్స్ట్ ఉంటే మన పేరులో చంద్రుడి పక్కన ఎటు ఇటు రాస్తాడు. ఎడిటింగ్లో ఆడు కూడా ఫోటోషాప్ నేర్చుకుని రాస్తారు ఎటు ఇటు. పెద్ద టైటిల్ కూడా పడుతుంది. ఇద్దరు వచ్చేవారు గీతానగర్ పార్క్కి వచ్చి ఇలా కూర్చొని బ్లాగ్ చేసుకునేవారు. ఒకప్పుడు అంటాడు ఇదే ఫస్ట్లో అప్పుడు ఒకప్పుడు అంటాడు టైం ఫ్లాష్ బ్యాక్. యాక్చువల్ మనం కూడా అలా స్టార్ట్ చేయాలి నా సింగింగ్ ఏదైనా. చూసాక ఇన్స్పిరేషన్ కాన్ఫిడెన్స్ లోపల ఆగట్లేదు. నాలో నా ఆనందాన్ని ఆపుకోలేక మీతో కూడా పంచుకుంటా. ఒక పావు కిలో ఆనందం, ఒక అరకిలో సిగ్గు, 2 మూట కట్టి ప్యాక్ చేసి పార్సల్ ఇంట్లో. యాక్చువల్లీ ఇలా కొన్ని ఫస్ట్ ఐడియాస్ అనుకున్నప్పుడు వేర్ బ్రెయిన్ స్టార్మింగ్ మనం మాట్లాడినప్పుడు యాక్చువల్లీ వి థాట్ ఆఫ్ 2-3 ఇదనమాట టాపిక్స్ టు డూ. ఏమైనా what are those like to do some kind of a show is what we're thinking. That's the best one. ఇది బేసిక్గా BTS అనుకోండి. BTS or how do we put it is a prep ముందు ప్రీ ప్రొడక్షన్ or whatever you call it. So this is that kind of video అనమాట. or we met in general. ఏమన్నా మళ్ళీ చెప్పాను సరే. అప్పుడు కెమెరా అయిపోయింది జస్ట్. అక్కడ కంటెంట్ తీసుకుంటే అయిపోద్ది, పాటలు యాప్షియల్ అంటున్నా. ప్రసాదం పంచి పెడుతున్నారన్న తీసుకుందాం. టైటిల్ ఏం పెడతావు? ముసలాళ్ళకి అన్న ఎగురు తంతారా నాకు ఇవన్నీ చూస్తే. ఇలాంటి చేయకూడదేమో. భోజనాలా ఏంటి? రిఫ్రెష్మెంట్స్ పాటల మధ్యలో బ్రేక్ అన్నమాట. బ్రేక్ అదే చిన్న విరామం, చికెన్ కానీ యాక్చువల్లీ ఇక్కడ మార్నింగ్ కానీ మధ్యాహ్నం కానీ ప్లాన్ చేయొచ్చు ఏదైనా. జనరల్గా ఇట్ లుక్స్ బాగా ఎస్థెటిక్. మార్నింగ్ ఇంకా బాగుంటుంది తెలిసి. ఎర్లీ మార్నింగ్ బాగుంటుంది కానీ మన అదే మన అదే ప్రాబ్లం. సో ఇందాక ఎక్కడ రాత్రి ఉదయించే సూర్యుడు, పొద్దునేమో సూర్యుడు. ఓ సూర్యుడు ఎలాగిందిరా. సో దిస్ ఈస్ లైక్ ప్రీ ప్రొడక్షన్ ఆర్ ప్రీ ప్రొడక్షన్ ప్రెప్ లాగా అనమాట. సో అసలు కంటెంట్ మీకు మెల్లగా వస్తుంది. దానికోసం స్టే ట్యూన్, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్, ఫాలో కమెంట్. ఫాలో @విచక్షణ. అక్కడ కూడా కంటెంట్. విచక్షణ ఇస్ ద పేజ్ వేర్ హీ డస్. త్వరలో అక్కడ కూడా మీకు రీల్స్ అన్ని మంచి కాంటెంట్. మన ఇన్స్టాగ్రామ్లో ఉంటాడు అన్న, వ్లాగ్స్ ఫేమస్ అన్న ఛానల్లో. సో వీఆర్ కొలాబరేటింగ్ ఫ్రమ్ టుడే. Stay tuned guys.